ఒక రకంగా విక్కీ కృష్ణ గారు డివోటీస్ ఎవరైతే ఉన్నారో బాబాకి సంబంధించి ఒక్కసారైనా షిరిడి వెళ్ళాలనుకుంటారు. అవును. వెళ్ళి ఒకసారి నాకు తెలిసి వెళ్ళి ఒకసారి ఇక వెళ్తూనే ఉంటారు. అది ఇవి రెండే చూసానండి నేను. ఒకటి షిరిడి ఇంకొకటి తిరుపతి. ఒకసారి వెళ్ళటమే కాస్త ఆలస్యం అవుతుంది కానీ వెళ్ళి వచ్చిన తర్వాత ఇక నిరంతరం వెళ్తూనే ఉంటారు. బాబా పిలుస్తూ ఉంటారో లేకపోతే ఇక్కడ వెంకటేశ్వర స్వామి పిలుస్తూ ఉంటారో తెలియదు కానీ చాలా మంది కుటుంబాల్లో ఇది జరుగుతూ ఉంటుంది. అందరికీ తెలిసిన విషయం. మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? అసలు షిరిడీకి సంబంధించి వస్తున్న ఇప్పటి ప్రస్తుత వార్తలకి అసలు మనం పొందుతున్న ఆనందానికి సంబంధమే ఉండదు. మీరు ఏం చెప్తారు షిరిడీకి సంబంధించి చెప్పండి. మేడం గారు, ఇప్పుడు షిరిడి అంటేనే ఒక పుణ్యక్షేత్రం. షిరిడి క్షేత్రము మహాపుణ్యక్షేత్రం అని ఒక పాట రాశారు. షిరిడి అంటే శిలది గ్రామంలోన, అది మొట్టమొదట శిలది గ్రామం. అది శిలది గ్రామం తర్వాత షిరిడీగా పేరు వచ్చింది. అక్కడ ఒక పాడుబడిన మసీదులో ఒక పరబ్రహ్మం షిరిడి ఎంత పుణ్యము చేసుకున్నదో, అక్కడ షిరిడి ఎంత పుణ్యం చేసుకున్నదేమో, పాడుబడిన మసీదులో పరబ్రహ్మము కొలువు తీరడం ఎంత చిత్రము అని నేను తన్మయత్వం అనేక పాటలు రాసుకున్నాను. అక్కడ షిరిడి ఆ ప్రదేశము, నా అనుభవం కూడా ఇక్కడ జ్ఞాపకం వస్తుంది చెప్తున్నా. నేను ఒక సేవా మందిరం అని ఒక సంస్థలో పనిచేస్తూ ఉండేవాడిని. ఓకే. అప్పటికి నాకు అక్కడ 60-70 మందిలో నాకు ఉద్యోగం రావడం, దానికన్నా ముందు నేను యూనివర్సిటీలో అప్పటికే నాకు పెళ్ళి అయిపోయింది. ఒక కొడుకు పుట్టాడు. నేను ఎంఫిల్ చేస్తున్నా. అందరూ ఆ ఊరికి వెళితే నీ భార్యని ఎప్పుడు తీసుకెళ్తావు అంటారు. ఆ ఊరికి పగలపూట వెళ్తే ఎవరైనా చూస్తారు అని నేను రాత్రికి వెళ్ళి మళ్ళీ తెల్లవారుజామున యూనివర్సిటీ వచ్చేవాడిని. అది నా పరిస్థితి ఒకప్పుడు. సరే, ఒక రోజు ఇలా కూర్చున్నాను. మధ్యాహ్నం రోజు భోజనం చేశాము హాస్టల్లో. ఇలా చూస్తే అక్కడ షిరిడి సాయిబాబా ఫోటో ఎవరో తెచ్చి పెట్టారు, ఒక విద్యార్థి. చూసిన తర్వాత ఇతని కళ్ళలో ఎంతో తేజస్సు ఉంది, మహాద్భుతమైన గురువులాగా ఉన్నారు. ఈయన నాకు ఉద్యోగం ఇచ్చి అంటే అంతే కదా ఫస్ట్ కోరుకునేది, మళ్ళీ నడిపిస్తాడు అని అనుకుందాము. నడిపిస్తే ఎలా ఉంటుంది, ఆయన బాబా అని కూడా తెలియదు నాకు. అన్న వెంటనే అని అట్లా పడుకున్న, అయినా నిద్ర రాలేదు, బాధ లోపల ఉంది. నా మిత్రుడు ఒక గోవింద్ అని చెప్పేసి వచ్చాడు. అక్కడ మా ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం, కింద వచ్చేసి నువ్వు కింద మా రూమ్లోకి రా అన్నారు. కిందకి రమ్మన్నారు. అలా వెళ్ళాను. ఏమిటంటే మాకు సేవామందిరం అనే ఒక సంస్థలో 2000, ఆ రోజుల్లో 2000 రూపాయలు ఉద్యోగం అంటే చాలా గొప్పది. 2000 రూపాయలు ఉద్యోగం, ఇంటర్వ్యూలు వచ్చాయి, నీకు రాలేదా అన్నాడు. నేను కూడా అప్లై చేశాను కదా, నాకు రాలేదు. అయితే మాకు శ్రీనివాస్ రెడ్డి అనే ఒక ప్రొఫెసర్ మాకు రికమెండ్ చేస్తున్నాడు. అప్పటికే నేను చరమగీతం పుస్తకం రిలీజ్ చేశాను. ఆయన మరి నేను అప్పటికే ప్రతిభావంతుడు కదా, నాకెందుకు రికమెండ్ చేయడం, అలా వెళ్ళాను. వెళితే ఇట్లా ఉంది సార్ సిచ్యుయేషన్, మళ్ళీ అక్కడ ఉద్యోగం నేను అప్లై చేశాను. నీవు చేయకుండా బాబు, అక్కడ సెక్రటరీ నా శిష్యుడే, నువ్వు వెళ్ళు నీకు నేను ఉద్యోగం ఇప్పిస్తా అన్నాడు ఆయన. అని అంటే అసలు వెళ్ళడానికి డబ్బులు కూడా లేవు నా దగ్గర. సార్ అని అంటే ఏం బాబు అన్నాడు. అదే వెళ్ళడానికి డబ్బులు అని వేరే ఒక ప్రొఫెసర్ వస్తే ఇలా రా అని ఆయన జేబులో చేయబెట్టి డబ్బులు తీసి నాకు ఇచ్చి పంపించాడు. ఆయన అంటే గురువు ఆ రూపంలో కూడా ఉన్నాడు. అక్కడ వెళ్ళిన తర్వాత సరే అక్కడ వెళ్ళడము, నాకు అక్కడ సమస్య ఏంటంటే నేను అప్లై చేశాను కానీ లాస్ట్కి ఆ ఇంటర్వ్యూలు అడిగి చాలా బాగున్నది మీది, బయోగ్రఫీ పుస్తకాలు రిలీజ్ చేశారు, బాగా అంతా బాగుంది కానీ లాస్ట్ మీ అడ్రస్ రాయడం మర్చిపోయారు అన్నారు. అంటే ఏ స్థితిలో నేను మానసికంగా ఉన్నాను అనేటువంటి దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. సరే, ఏదైతే కట్ చేస్తే అక్కడ నాకు జాబ్ వచ్చింది. జాబ్ వచ్చిన తర్వాత నేను ఒకటి అనుకున్నా, ఇది ఆయన వల్లనే వచ్చింది, ఆ ఫోటోలో ఉన్నటువంటి ఆయన వల్లనే, ఫకీర్ వల్లనే వచ్చింది అని ఒకటి మనసులో అనుకుని, ఎవరు ఈ ఫకీర్ అని అన్వేషణ చేస్తున్నా. నేను అక్కడ నా ఫ్యామిలీ తీసుకొచ్చి నేను అక్కడ ఉన్నప్పుడు ఆ పక్కన ఒక కనకవల్లి అని ఒక ఆమె మేడం, ఇలాగా ఆమె ఒక టీచర్, ఆమె సాయి సచ్చరిత చదువుతుంది. మేడం ఏంటి చదువుతున్నారు అన్న, ఇది సాయిబాబా అని షిరిడీలో మహానుభావుడు, ఆయన మాకెంతో చేశారు అన్నారు. చూస్తే ఫోటో చూస్తే ఈ ఫోటో ఆ ఫోటో ఒకటి ఉంది. మేడం అది నాకు కాస్త ఇస్తారా, నేను కూడా చదవండి, సప్తాహం అని ఉంది, ఒక 7 రోజులు పారాయణ చేయండి, గురువారం మొదలుపెట్టి మరో గురువారం వరకు చేయండి
మీకు చాలా మంచి జరుగుతుంది అన్న. ఓకే. అలా ఆ పుస్తకం తీసుకొని నేను పారాయణం చేస్తుంటే షిరిడీలో ప్రతి అణువు కూడా ఆ మహానుభావుని కోసం పరితపిస్తుంది అని ఆ ఏమాటి పంత్ రాసినటువంటి అది చదువుతూ ఉంటే ఒళ్ళు పులకరించింది. అసలే కవిని. హ్మ్. ఆహా! ఎంత గొప్ప మహానుభావుడు. అక్కడికి వెళ్ళాలని మనసు తపిస్తుంది. ఓహ్! అయితే అక్కడ మాకు కండిషన్ పెట్టారనమాట. హ్మ్. హ్మ్. 6 నెలల వరకు ఎవరికీ సెలవులు ఇవ్వబడవు అని. హుహు. అలా నేను ఉదయమే పల్లెలకు వెళ్ళేవాళ్ళం. కారులో వెళ్ళేవాళ్ళమే. ఎళ్తూ ఉన్నా, అక్కడెళ్ళినా తపిస్తూ ఉంది మనసు. షిరిడీకి హ్మ్. వెళ్తే అక్కడ ఉన్నటువంటి ఆ గుడులు, ఆ యమాడ్ పంత్ ఇక అలా రాయడం వర్ణించాడు కదండీ. హ్మ్. అదేవిధంగా ఖండోబా దేవాలయం నుంచి ఆ హ్మ్. యాసాయి అని చెప్పేసి ఆయన మహల్సాపతి పిలవడము, ఈయన హ్మ్. దిగడము, హ్మ్. అలా ఆ పెళ్లి బృందంతో దిగిన దృశ్యాలు ఇవే మనసులో పదే పదే వస్తాయి. చదివినవన్నీ నాకు అలాగే వస్తున్నాయి. ఎంత గొప్ప గురువు ఈయన అని హ్మ్. తపిస్తున్నా. హ్మ్. మూడో రోజు మాకొక ఉత్తరం వచ్చింది హ్మ్. మా ఆఫీస్‌కి. హ్మ్. ఏంటంటే ఒక వ్యక్తిని ఢిల్లీలో ఎన్‌సీఈఆర్‌టీలో ఒక ట్రైనింగ్ ఉంది. మేము 5 మంది సెలెక్ట్ అయినాం. హ్మ్. ఈ 5 మందిలో ఎవరినన్నా ఒకరిని అక్కడికి పంపించాలి అనొచ్చి. వీళ్ళంతా మాట్లాడుకొని లాస్ట్ నన్ను ఫైనలైజ్ చేసారు. ఓహ్! నేను అక్కడికి వెళ్ళా. హ్మ్. 9 రోజులు అయిపోయింది. బ్రహ్మాండంగా జరిగింది. డబ్బులు గూడా బాగా ఇచ్చారు మాకు. హ్మ్. ఆహ్, వచ్చేసారి అందరికి టికెట్లు దొరికాయి. నాకు రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్తే మహారాష్ట్ర ఒక అబ్బాయి, నేను వెళ్ళాము. హ్మ్. వెళ్తే "అన్నా నీకు డైరెక్ట్‌గా లేదంటే మళ్ళీ షిరిడీ వెళ్లి వెళ్తావా?" అన్నాడు. అప్పుడు ఒక్కసారిగా నాకు ఓహో! ఇది ప్లానింగ్. అమ్మా! ఏం గురువు అని అట్లా కూర్చొని "ఏమన్నా కూర్చున్నావు? ఏమన్నాడు. హ్మ్. నా కళ్ళలో నీళ్ళొచ్చాయి. అంటే నేను తపించాను కాబట్టి ఈ రూపంలో 5 మందిలో నన్నే సెలెక్ట్ చేయించి ఇక్కడికి తెప్పించి ఇక్కడి నుంచి షిరిడీకి తీసుకొనెళ్తున్నాను. అక్కడ ఫస్ట్ 1992లో అండి. నేను హ్మ్. షిరిడీ వెళ్ళాను. వెళ్ళి పరవశించిపోయాను. ఇంక అక్కడి నుంచి లైఫ్ అంతా మారిపోయింది. హ్మ్. రైట్. ఈ ఈ సో, షిరిడి మహత్యం మీరు షిరిడీ మహత్యం ఫస్ట్ అది. అందుకే ప్రత్యక్షంగా చూసారు. అక్కడ హారతి పాటలును. హ్మ్. హ్మ్. ఇప్పుడు ఉదయమే కాగడ హారతి ఇస్తుంటారు హ్మ్. 5:15. హ్మ్. తర్వాత మధ్యాహ్నం హారతి 12 గంటల మధ్యాహ్నం హారతి. హ్మ్. సాయంత్రము సేజ్ హారతి అని సూర్యాస్తమయ సమయంలో ఇస్తుంది. హ్మ్. రాత్రికి ఇంకొక హారతి అంటే 4 హారతులుండేయి. హ్మ్. సాయంత్రము దీపారాధన ఇస్తారు. ల నైట్ 10 గంటలప్పుడు షేజ్ ఆరతని ఇస్తారు. ఈ 4 హారతుల్లోనూ పాల్గొన్నాను. హ్మ్. ఆ పాల్గొన్న తర్వాత ఆ 4 హారతులుంటాయన్న విషయం గూడా తెలీదు. హ్మ్. అందులో ఒక హారతి పాటలో "ఆపన మసీదు కా జాడు కను హై" అని చెప్పి దాసగన మహారాజు ఒక మాట అన్నాడు. అదేదో హారతి పాటల్లో రహస్యాలు అని మనకు తెలీదు కదా! అలా ఒక మిత్రుడినడిగితే "నీ మసీదులో నేను పరకనై ఉన్నా నాకు చాలు" అని జెప్పేసి అన్నాడన్నారు. హ్మ్. అక్కడ నుంచి నేను ఆ హారతి పాటలను గూడా స్టడీ జేయడం, హ్మ్. దానికి విశ్లేషణ రాయడము, ఇవన్నీ కూడా సాయితత్వం లీల రహస్యంలో ఉన్నాయి. రైట్. హ్మ్. అలా అంటే ఇప్పుడు అంతా విమర్శిస్తుంటారండి చాలామంది. అవును. 5 హారతులున్నాయి. 5 సార్లు మసీదు జేస్తారు కాబట్టి ఆడ 5 హారతులు అసలు తెలియకుండా ఎట్లా మాట్లాడతారు? నాకు ఆశ్చర్యమే. హ్మ్. ఆడుండేది హ్మ్. 4 హారతులైతే 5 హారతులున్నాయని కల్పించడం. హ్మ్. ఆయన జన్మ రహస్యం 7వ అధ్యాయంలోనే నేను ముస్లింనా, హిందువునా అనేటువంటి ఒక అధ్యాయం. అసల ఇప్పటి వరకు ఎవరికీ తెలీదు. హ్మ్. మోరేశ్వర ప్రధాన్‌గా గాని, తర్వాత కాపర్డే డైరీలో కానీ, దాసగన మహారాజు రాసిన సాయి చరిత్రలో గాని, హేమాడ్ పంత్ రాసిన సాయి చరిత్రలో, ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ రాసిన సాయి లీలామృతంలో గాని ఎక్కడా కూడా హ్మ్. ఆయన ముస్లిం అని గాని, హిందువు అని గాని, ఆయన ఎవరికి పుట్టాడు, ఎక్కడ పుట్టాడు, ఈ విషయాలు ఏవి లేవండి. రైట్. కానీ ఈడ ఆఫ్ఘనిస్తాన్‌లో పుట్టాడు దొంగలు ఇట్లన్నీ మాట్లాడటం అంటే ఎంత తప్పుగా. హ్మ్. బాధేస్తుంది. అవును. అసలు సాయి భక్తులకు ఎవరి మనోభావాలను దెబ్బతీయకూడదు కదా! రైట్. ఇలా అంటే ఒక దుష్ప్రచారం చేస్తారు. వాళ్ళ హ్మ్. స్వార్థం హ్మ్. కోసం. అవును. కాబట్టి వాళ్ళు ఎందుకు చేస్తున్నారో అందరికీ తెలుసు. హ్మ్. వాళ్ళకేమీ తెలీదండి. హ్మ్. సాయి తత్వంలో ప్రేమతత్వం ఉంటే తప్ప, అందులో ఇన్వాల్వ్ అయితే తప్ప విషయం బోధపడదు. విషయం బోధపడదు. రైట్. వీళ్ళకు అనుకోవచ్చు. మా దేవుళ్ళు చాలా గొప్పవారు. హిందూ హ్మ్. దేవుళ్ళు అంతమందున్నారు. మేము శివుడు, కృష్ణుడు, రాముడు అసలు సకల దేవతా స్వరూపుడు షిరిడి సాయిబాబా అన్న విషయము ఆయన ప్రత్యక్షంగా ఎంతో మందికి నిదర్శనాలతో సహా చూపించినా కూడా వీళ్ళకి అనుభవం లేదు. హ్మ్. మరి అనుభవమైనోళ్ళు ఎలా వీళ్ళ మాటలు నమ్ముతారు? అంటే ఒక వ్యక్తిని గాని, హ్మ్. ఒక దేవుని గాని, ఒక గురువుని గాని నమ్మాలి విమర్శించడం ముందు. అనేటువంటిది నమ్మకంతో నమ్మేటువంటి వాళ్ళు నమ్మకం ఉంటుంది. అవును. విమర్శించడం అనేటువంటిది అది తప్పు. మహాపాపం. హ్మ్. మహాపాపం కూడా. రైట్. వీళ్ళు హ్మ్. అనుకోవచ్చు. ఇప్పుడు నాకు దేహం ఉంది, హ్మ్. నోరుంది అని నేను ఎట్టా పడితే అట్లా విమర్శిస్తే ఫలితం గూడా నాకు తర్వాత కాలంలో వస్తుంది. అవును. అవును. పూర్తి తెలిసి సత్యం ఉంటే మాట్లాడొచ్చు. హ్మ్. హ్మ్. కాబట్టి ఎందుకంటే పెద్ద పెద్ద వాళ్ళు చాలామంది ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ ఐఏఎస్ పోస్ట్‌ని వదులుకొని హ్మ్. సాయి తత్వ ప్రచారం కోసం ఆయన తన జీవితాన్ని అంకితం చేశాడు.
అదేవిధంగా బివి నరసింహస్వామి, ఆయన పెద్ద లాయరు. ఆయన జీవితాన్నే బాబా కోసం అంకితం చేసి, అంతకన్నా ఇంకా పెద్ద లాయర్ దీక్షిత్, ఆయనకి అప్పట్లోనే 25 మంది కింద లాయర్స్ ఉండేటువంటి వాడు. వేల కోట్లు సంపాదించే అవకాశాన్ని కూడా వదులుకొని బాబా సేవలో ఉండిపోతాడు. దానికి ఆయన కూతురు చనిపోయిన, భార్య వచ్చి రమ్మన్నా కూడా వెళ్ళడు. అంటే వాళ్ళకి అంత అనుభవం వచ్చి, దాశగణ మహారాజు, అదేవిధంగా నానా చందోర్కర్, ఇటువంటి వాళ్ళందరినీ బాబా అంటే మోస్ట్ ఎమినెంట్ పర్సన్స్ అన్నమాట వాళ్ళు అప్పట్లో బ్రిటిష్ గవర్నమెంట్లో కాపాడే ఆయన మోస్ట్ ఆయన జడ్జిలు, అదేవిధంగా నూల్కర్ కావచ్చు, కేల్కర్ కావచ్చు, చాలామంది వాళ్ళందరి అనుభవాలను కాదని సాటే. మళ్ళీ ఇప్పుడు మీరు ఏమి చదివారు? నేను అడిగే ప్రశ్న ఒకటి, వీళ్ళు చదువు ఏమిటి, వీళ్ళ అనుభవం ఏమిటి, వీళ్ళు ఏ వేదాలు, ఉపనిషత్తులు, అన్ని సాయితత్వం, ప్రపంచ ఫిలాసఫీ ఎకిరాల భరద్వాజ మాస్టర్ మాదిరి చదివారా? శరత్ బాపూజీ గురువు మాదిరి పరిశోధన చేశారా? జీవితాలు అంకితం చేశారా సత్యం తెలియడానికి? మరి ఏమీ తెలియకుండా 5వ తరగతి జ్ఞానంతో మీరు మాట్లాడితే పిహెచ్డి అని జ్ఞానం అబద్ధం అంటే ఎలా? అన్నిటినీ వదిలేస్తే ఒక వ్యక్తిని కానీ, ఒక గురువుని కానీ, ఒక మతాన్ని కానీ, ఒక కులాన్ని కానీ, ఒక ప్రాంతాన్ని విమర్శించకూడదు. ఇది బేసిక్ కాన్సెప్ట్. ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాల్లో ఇవన్నీ చూసినప్పుడు రెచ్చగొట్టే ధోరణి తప్పిస్తే అందులో కూడా భక్తి కనిపించింది. ఎవరైనా ఎవరి మనోభావాల వల్ల, మన రాజ్యాంగము మనకందరికీ కూడా లౌకికమైనటువంటి రాజ్యాంగం మన, ఎవరు ఏ మతమైనా, ఎవరు ఏ గురువునైనా స్వీకరించవచ్చు, ఏ భావాలైనా వ్యక్తం చేస్తారు. అలా అని చెప్పేసి ఇతరులు కించపరిచి బాధ పెట్టే భావాలు మనం వ్యక్తం చేయకూడదు. కాబట్టి షిరిడి అనేటువంటిది గొప్ప సంస్థానం అండి. ఆ బాబా అన్నాడు, నేను ఇక్కడి నుంటే మీరు ఏం చేస్తున్నా చూస్తూ ఉంటాను. బాబా జీవించున్న కాలంలో, ఇప్పుడు జీవించే ఉన్నాడు అనుకోండి, అది వేరే విషయం, అంటే భౌతికంగా అన్న మాటలు ఏంటంటే, నా సమాధి అనంతరము ఈ షిరిడీకి చీమల దండు వలె నా భక్తులు రావడం జరుగుతుంది అని చెప్పారు. చీమల దండ వలె అలాగే వస్తున్నారు, ఇప్పుడు అలాగా వస్తున్నారు కదా. రైట్, చాలా అంటే చాలా చక్కగా చెప్పారు షిరిడి మహత్యం గురించి. విక్కీ కృష్ణ గారు ప్రతి వీడియోలో అండి, గత వీడియోల్లో కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాం, ఒకరిని విమర్శించే తత్వం కానీ, ఒకరిని కించపరుస్తూ మాట్లాడే విధానం కానీ ఏ మతం కూడా ప్రోత్సహించలేదు. అసలు హిందూ మతం అని కాదు, సాయిబాబా అని కాదు, వెంకటేశ్వర స్వామి అని కాదు, అటు బైబుల్ అని కాదు, ఖురాన్ అని కాదు, ఎవరిని ఒకరిని పక్క వాళ్ళని విమర్శించి మనం బ్రతికేద్దాం, మనం అందులో ఆనందం వెతుకుదామని ఏ గ్రంథము చెప్పలేదు. ముందు ఆ విషయాన్ని అర్థం చేసుకొని, ఆ తత్వాన్ని మనసుకి తీసుకొని, పక్క వాళ్ళని ప్రేమించే తత్వాన్ని, పక్క వాళ్ళని గౌరవించే తత్వాన్ని, అందులో భగవంతుడిని వెతుక్కొని అందరం సమసమాజ నిర్మాణం అనేది 100% చేసిన రోజున మనం నమ్మిన భగవంతుడు ఖచ్చితంగా మనకి మంచి చేస్తాడు. ఇక షిరిడి గురించి మాట్లాడాలి అంటే, ఇలాంటి వాళ్ళు ఎంతో మంది సాయిబాబా భక్తులు ఉన్నారు. నేను గతంలో కూడా చెప్పాను, సాయిబాబా, సాయి అన్న పేరు లేని ఇల్లు లేదండి. ఒకప్పుడు సాయి అనే పేరుతోనే పేర్లు మొదలయ్యాయి. ఒక తరం అంతా అలాగే ఉండింది. మా ఇంట్లో కూడా ఉన్నారు 4-5 సాయిలు. సాయి అన్న పేరు అనేది లేకుండా అసలు ఇల్లు ఉండదు. అలాంటిది ఇప్పుడు సాయిబాబానే లేడు అని విమర్శించడం, ఇదంతా అసలు ఒక రకంగా రెచ్చగొట్టే ధోరణి, పక్క వాళ్ళని విమర్శిస్తేనే అందులో ఆనందం వెతుక్కునే ధోరణిలా కనిపిస్తుంది. మీరు నా మాటలతో ఏకీభవిస్తే ఖచ్చితంగా ఈ వీడియోని అందరికీ షేర్ చేస్తారనుకుంటున్నాను. అందరికీ షేర్ చేయండి. మీకు ఈ విషయాలు నచ్చితే తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇంకా బాబాకి సంబంధించిన విషయాలు మీరు ఏం చూడాలనుకుంటున్నారు అవి కూడా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.